అందరు నమస్తే. ఈ పంచాయతీ ఓ పక్క సీఎం రమేష్, ఓ పక్క బండి సంజయ్ గారు, ఓ పక్క రేవంత్ రెడ్డి మనుషులు, ఓ పక్క కాంగ్రెస్ వాళ్ళు, ఓ పక్క కేటీఆర్, ఈ పంచాయతీ మొత్తం కూడా ఖమ్మం ఓట్ల చుట్టూ తిరుగుతున్నాడు కనిపిస్తుంది. ఖమ్మం ఓట్లు టార్గెట్ గా రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టార్గెట్ గా ఇదంతా జరుగుతున్నట్టుగా ఓపెన్ గా కనిపిస్తుంది. ఇది ఒక్క ఎపిసోడ్ కాదు, లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి జరుగుతున్న ఎపిసోడ్స్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత స్టార్ట్ చేసింది ఇది. అక్కడ ఉన్న ఖమ్మం ఓట్లు టార్గెట్ గా పవర్ కదుపుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను జరుగుతున్నాయి. ఎడుదిరి తీసుకుపోయి కమ్మలకో అక్కడ ఉన్న రెడ్డిలకో తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని అంశాలను క్లియర్గా మాట్లాడదాం. అసలు అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరి పరిస్థితి ఏందో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా నొక్కండి. మనకు తెలుసు మహాటీవీ మీద అటాక్. మహాటీవీ మీద అటాక్ అంటే అది ఉత్తగా జరగలే. మహాటీవీ వాళ్ళు పెట్టిన తమ్మునేల్స్ అంతా చాలా దరిద్రంగా పెడితే వీళ్ళు పోయి నిరసన తెలిపారు, కొట్టిండ్రు, పలగొట్టిండ్రు. ఎవరిని కొట్టే పలగొట్టిండ్రు. ఆ రోజే స్టార్ట్ చేసిండ్రు. ఏంటంటే ఇది కమ్మ ఛానల్ కదా, మాది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది, మీరు కమ్మలకి ఎగనెస్ట్ కమ్మ ఛానల్ మీద కొడతారా అని. కమ్మలు మొత్తం ఆ ఛానల్ ఏం చూడరు. ఆ ఛానల్ చూసే కమ్మలు చాలా తక్కువ పర్సెంటేజ్ కూడా ఉండొచ్చు. కానీ ఆ ప్రచారం స్టార్ట్ చేసిండ్రు. ఆ ప్రచారం స్టార్ట్ చేసి దాన్ని తమ వైపు మలుపుకునే విధంగా ఆ కమ్మ ఓట్లు మాకిట్లా పడతామని కాంగ్రెస్ లైన్ కట్టి మహాటీవీ ఆఫీస్కి పోవడం, తర్వాత బీజేపీ వాళ్ళు కూడా పోటీ పడి మా బీజేవైఎంలు ఉన్నారని చెప్పి ఆంధ్రజ్యోతి మీద ఎవరు దాడి చేయలే, కానీ వార్నింగ్ ఇచ్చారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని. దానికే బీజేవైఎం వాళ్ళు మేమంతా సపోర్ట్గా ఉంటాం, మీరు ఇట్లా ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తే మేము బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి చేస్తామని చెప్పి. ఇదంతా కమ్మ ఓట్ల పంచాయతీ. ఈ ఆంధ్ర సంబంధాలు, కమ్మ ఓట్లు, ఈ రెండు ఆంధ్ర సంబంధాలు వేరు, కమ్మ ఓట్లు వేరు, కానీ ఎలక్షన్ పర్పస్ మొత్తం ఇదంతా. ఇక ఇప్పుడు సీఎం రమేష్ ఇష్యూ వచ్చింది తెరమీదికి. ఏమంటారు సీఎం రమేష్? ఆయన నిన్నే మాట్లాడచ్చు. కేటీఆర్ వచ్చిండు, నన్ను విలీనం చేస్తామని అడిగినరు, మా ఇంటికి వస్తుండే, మేము మాట్లాడుతుంటే నేనే టికెట్ ఇప్పించిన, నేనే చెప్పులు ఇప్పించిన, నేనే బట్టలు, అవి ఏమైనా చెప్పొచ్చు. అది కాదు, ఆయన చేసిన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది. సీఎం రమేష్ చేసిన స్టేట్మెంటు, కమ్మలు రెడ్డిలు వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి మాట్లాడిన ఆయన. అంటే వాళ్ళు బీఆర్ఎస్కు దూరం చేసే విధంగా, దూరం అయ్యే విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. కేటీఆర్ తిట్టిండు, రెడ్డిని తిట్టిండు, కమ్మలను నా వద్దరు తిట్టిండు అని ఆయన చెప్పిన మాట అది. ఏ పొలిటీషియన్ అయినా ఏ కులపైన ఎందుకు తిరుగుతారు? అందరూ ఓట్ల మనుషులే కదా. మరి ఎందుకన్నా మాట అంటే, ఇప్పుడు రేపు బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. అదే విషయాన్ని ఆయన కూడా చెప్పిండు, రమేషే చెప్పిండు, సీఎం రమేష్ గారే చెప్పిండు ఈ మాట. బీజేపీ టీడీపీ కలిస్తే తప్పే ఉంది, కలిస్తే రేపు అని. బహుశా రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో పోటీ కూడా చేయొచ్చు. ఇక ఆ ఓట్లు, ఖమ్మం ఓట్లు టార్గెట్ పెట్టుకొని వాటిని బీఆర్ఎస్ యాక్చువల్గా మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచింది బీఆర్ఎస్ఏ. జూబ్లీహిల్స్ ఒకటే కాదు, సిటీలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్, తర్వాత కమ్మ సామాజిక వర్గ ఓట్లు మొత్తం కూడా బీఆర్ఎస్కే పడ్డాయి. కాబట్టి బీఆర్ఎస్కి అన్ని సీట్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళను బీఆర్ఎస్ నుంచి దూరం చేసే ప్రయత్నం అనమాట. వాళ్ళ నుంచి దూరం చేస్తేనే మా పార్టీకి ఆ ఓటు అటాచ్ అవుతాయి అనేది కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసిన. అందులో ఒక పావు రమేష్, సీఎం రమేష్. అందుకే నేను మాట్లాడండి, నాతో చెప్పిండు అని. దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు కానీ ఆల్రెడీ అదే సామాజిక వర్గం, కమ్మ సామాజికం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, మిర్యాలవాడ భాస్కర్ ప్రెస్ మీట్ పెట్టి, మేము బీఆర్ఎస్ పార్టీ కమ్మలకు చాలా చేసింది, ఆయన కూడా కమ్మనే, రేపు టికెట్ కూడా కమ్మలకే ఇస్తామని చెప్పిన ఆయన. ఎవరికి ఇస్తారో తెలియదు, కమ్మ సామాజిక వర్గానికి ఇస్తామని ప్రకటించేసిన ఒక మాట అన్నాడు ఆయన. వీళ్ళేమో ఇదంతా ప్లాన్ అక్కడి నుంచి నడుపుకుంటూ వస్తున్నారు కమ్మ ఓట్ల కోసం. ఏంటంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 3 లక్షల ఓట్లు అనుకో, దానిలో ఒక 30,000 ఓట్లు కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఉంటాయి. 30,000 ఓట్లు. రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉంటాయి కమ్మ కన్నా. ఇంకా రెడ్డి అంటే తెలంగాణ రెడ్డిసే కాదు, ఆంధ్ర, రాయలసీమ, నెల్లూరు రెడ్డిలు అందరూ అక్కనే ఉంటారు ఎక్కువ. ఇలా 30 ఉంటాయి, ఇలా 31 ఉంటాయి. వీళ్ళు అందుకే కమ్మ రెడ్డి అన్నాడు చూడండి. ఇంకా మిగతా కూడా ఉంటాయి. అత్యంత తక్కువగా ఉండే ఓట్లు ఎస్టీ, తర్వాత ఆంధ్ర బీసీలు, తెలంగాణ బీసీలు, తర్వాత ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు అవన్నీ ఉంటాయి అక్కడ. కానీ అక్కడ గెలుపోవడం డిసైడ్ చేసేటివి కమ్మ, రెడ్డి. కాబట్టి ఆ 2 సామాజిక వర్గాలను టార్గెట్ చేసి, ఆ 2 సామాజిక వర్గ ఓట్లు టార్గెట్ చేసి, ఓట్ల కోసం ఓట్లు కావాలి మాకు, రేపు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆ ఓట్లు ఇన్ని కాంగ్రెస్కు, ఇన్ని బీజేపీకి చీలిపోయినా సరే కానీ బీఆర్ఎస్కి పడొద్దు అనేది ఒక ప్లాన్ ఇక్కడ. అందుకే ఈ ప్రచారం అంతా కూడా, లేకపోతే ఈ గొడవ అంతా కూడా ఓట్ల చుట్టే తిప్పుతున్నారు. బీఆర్ఎస్కి మాత్రం పడకూడదు అనేది వాళ్ళ ప్లాన్, వాళ్ళ స్కెచ్. దానికోసమని బీఆర్ఎస్ వాళ్ళు తిట్టినరు,
తుమ్మల నాగేశ్వరరావు అందుకే వెళ్ళిపోయాడు, తుమ్మల నాగేశ్వరరావు మేము అందుకే పంపించినాం. తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు పంపలే, తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఖమ్మంలో ఆయనకు ప్రియారిటీ లేదని. ఖమ్మంలో పువ్వాడ జై కూడా కమ్మ సామాజిక వర్గమే. ఆయన ప్రియారిటీ పెరిగిందని, నన్ను పట్టించుకుంటలేరని, ఆయన అసలు ఏమి కాకముందే ఆయన ఓడిపోతే ఆయన మంత్రి ఇచ్చారు మళ్ళీ వీళ్ళు 2016లో. తర్వాత బై ఎలక్షన్ వచ్చింది కదా, రామరెడ్డి వెంకటరెడ్డి గారు చచ్చిపోతే తర్వాత గెలిచిండు ఆయన, మంత్రి అయిన తర్వాత గెలిచిండు. సరే అవన్నీ జరిగినాయి. ఎనీవే ఈ పంచాయతీ అంతా కూడా ఓట్ల కోసం జరుగుతున్నది. అది కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కమ్మ సామాజిక వర్గ ఓట్లు, రెడ్డి సామాజిక వర్గ ఓట్లు, ఈ ఓట్లను చీల్చే ప్రక్రియలో భాగంగా ఇదంతా నడుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ ఎవరు పెడతారు, అజారుద్దీనో ఎవరినో పెడతారు. బీజేపీ టీడీపీ కలిసి జూబ్లీహిల్స్లో పోటీ చేయబోతున్నాయా అన్నట్టు కనిపిస్తుంది సంకేతాలు ఇవన్నీ కూడా. దానికే బండి సంజయ్ కూడా అన్నారు కదా, బండి సంజయ్ కూడా రమేష్ మోడల్ కరెక్ట్, సీఎం రమేష్ మోడల్ కరెక్ట్ అన్నాడు. కాబట్టి ఆ రెండు సామాజిక వర్గ ఓట్లు రాబోట్టవచ్చు. మళ్ళీ యథాస్థితిగా టీడీపీకి కమ్మ సామాజిక వర్గ ఓట్లు మొత్తం పడతాయి మాకే అనేది వాళ్ళ ప్లాన్ ఉండొచ్చు, వాళ్ళ ఆశ ఉండొచ్చు. తర్వాత ఇంకా మిగతా ఓట్లనంతా మనం మేనేజ్ చేయొచ్చు. మెయిన్గా ఈ రెండు గెలుపోవడం డిసైడ్ చేసి ఈ రెండు సామాజిక వర్గ ఓట్లను టార్గెట్ చేయాలని ప్రధాన ఉద్దేశంగా ఈ పంచాయతీ అంతా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే సీఎం రమేష్ చంద్రబాబు మనిషి అని చెప్పేది. ఎందుకంటే అందుకే ఒక 1000 మంది ప్రమాదంలో ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు ప్రమాదంలో ఉన్నారు. నువ్వు ఎవరిని కాపాడతావంటే నేను చంద్రబాబుని కాపాడుతా అంటాడు ఆయన. 1000 మందిని వదిలేస్తాడు సీఎం రమేష్. ఆయనకు 1000 మంది ఇంపార్టెంట్ కాదు, చంద్రబాబు ఒక్కడే ఇంపార్టెంట్. అరే 1000 మంది కదనా, ఆడ ఒక్కడే కదనా అంటే లేదు మాకు చంద్రబాబు ఇంపార్టెంట్, 1000 మంది ఏమైనా కానీ అంటాడు. ఆ టైప్ అనమాట, అంత ఫెవికాల్ బంధం అది. కాబట్టి ఇదంతా బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ముగ్గురు కలిసి ఆడుతున్న గేమ్ ఇది. ఈ గేమ్ ఏంది, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోసం అక్కడున్న 30 వేల ఓట్ల రెండు సామాజిక వర్గ ఓట్ల కోసం నడుస్తున్న పంచాయతీ ఇది. ఆ పంచాయతీ మనకు బయటికి ఇంకా వేరే లాగా కూడా కనిపిస్తుంది. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ కూడా కనిపిస్తుంది దీనిలో. మొత్తం వీళ్ళంతా ఆంధ్ర మహా టీవీ మీద దాడి జరిగితే సపోర్ట్ కాంగ్రెస్ బీజేపీ, ఏబిఎన్ మీద ఏదో జరుగుతుందేమో అంటే ఆంధ్రజ్యోతి పైన జరుగుతుందేమో అని అనుమానంతోనే సపోర్ట్ వీళ్ళే. తర్వాత ఆంధ్ర వాళ్ళు ఎవరు కేసీఆర్కి అగనిస్ట్గా, కేటీఆర్కి అగనిస్ట్గా, తెలంగాణకి అగనిస్ట్గా, తర్వాత మనం నీళ్లు దోసుకుపోయే బనగచర్లకు అనుకూలంగా మాట్లాడితే వీళ్ళంతా సపోర్ట్ చేస్తారు. ఇదే జరుగుతున్నది ఓపెన్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.